తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రేపటి ఎన్నికల్లో విజయదుందువి మోగించబోతోంది అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నిన్నటి చిలకలూరిపేట సభ. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్న ఈ సభకు అశేషంగా జనము రావడంతో పాటు ఎక్కువ మంది యువకులు పాల్గొని సభను ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతం చేశారు. ఈ సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. సభ సక్రమంగా నిర్వహించుకోలేదు, అది ఇదని. మా సభ మేము నిర్వహించుకుంటాం, కానీ స్వయంగా ప్రధానమంత్రి పాల్గొన్నప్పటికి కూడా పోలీసు యంత్రాంగము సహకరించలేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఘోరంగా విఫలం చెందారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చాయి, సాంకేతికంగా కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ అశేషంగా తరలి వచ్చిన జనమే ఈ కూటమి ప్రభంజనానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తూ ఉంది. తెలుగుదేశానికి జనసేన, బీజేపీ జతగట్టడం మరింత బలాన్ని పెంచినట్లయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అరాచక పాలన అంతం కోసం, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం కోసం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మేమందరం కూడా కలిసి పోటీ చేస్తున్నామని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, అభిమానంగా చూసుకుంటూ ఉన్నారు. మీరే గెలవాలి, మీకే ఓట్లేస్తాం, సైకిలే మా గుర్తు అని విస్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంతకంటే వేరే తార్కాణం అవసరం లేదు. ఈరోజు కనేకల్లు దళితవాడలో ఉన్నాం. గత ఎన్నికల్లో మాకు ఇక్కడ సక్రమంగా ఓట్లు రాలే, కానీ ఈరోజు ఎప్పుడు పోలింగ్ పెట్టినా ఈ బూత్లో